Subscribe Sri Chakra TV, like and share. हर नमः पार्वतीपतये हर हर महादेव हर शंभो शंकर श्री पार्वती परमेश्वर पाहि मां प्रभो। చరాచర జగత్తుకు కైలాసవాసులు అడిగిన వెంటనే వరాలిచ్చే ఆది దంపతులు శ్రీ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్ర టీవీ ప్రార్థిస్తుంది. మరి భక్తులారా, తగు జాగ్రత్తలు పాటిస్తూ మనందరి బాధ్యతగా కరోనా మహమ్మారిని అంతం చేద్దాం, విజయం సాధిద్దాం. అడిగిన వెంటనే వరాలిచ్చే భోళాశంకరుడు, గంగాధరుడు, నీలకంఠుడు, త్రినేత్రుడు, అమరేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు, పార్వతీదేవి ప్రాణవల్లభుడు ఆ పరమేశ్వరుడు యొక్క పుట్టినరోజు మహాశివరాత్రి రానే వస్తుంది. ఏ రోజంటే మార్చి 11, 2021 గురువారం రావడం చాలా విశేషం. చరాచర జగత్తుకు శివుడే గురువు. ఈరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. శివాయ గురవే నమః అని మనం చాలాసార్లు విన్నాం కూడా, చదివాం కూడా, అందరికీ చెప్పాం కూడా. మరి మన ఋషులు, మునులు, మహర్షులు, మన పూర్వీకులు శివరాత్రి రోజున శివుడిని తమ కోరికలకు అనుగుణంగా ప్రత్యేకమైన వస్తువులతో అభిషేకించి న్యాయబద్ధమైన కోరికలను సిద్ధింపజేసుకొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. మరి ఏ వస్తువులతో శివుడిని అభిషేకించి ఏ వరాలను పొందవచ్చునో మన మహర్షులు ఏం చెప్పారో మనం కూడా పాలించి ఆ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. మరి శివుణ్ణి ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయి, గృహంలో శాంతి నెలకొంటుంది, శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. గోమాత అనుగ్రహంతో పాటు సర్వదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు. అనారోగ్యపరంగా బలహీనంగా ఉన్నవారు బలవంతులవుతారు. శరీర బలం, మానసిక బలం కూడా పెరుగుతుంది, యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అష్టదరిద్రాలు నాశనమై అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దరిద్రం అనేది అస్సలు దరి చేరదు, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అలాగే పట్టుతేనెతో అభిషేకం చేస్తే వాక్శుద్ధి కలుగుతుంది. కొందరు ప్రజల మధ్య మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు. అలాంటి భయాలు తొలగి అనర్ఘలంగా మధురంగా మాట్లాడే ధైర్యం వస్తుంది. అలాగే పంచదారతో అభిషేకం చేస్తే నిరంతరం అనుభవిస్తున్న దుఃఖాలు అన్నీ కూడా నాశనమవుతాయి. దుఃఖం అంటే ఏమిటి అనేది తెలియకుండా అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుడు. అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశించి పుణ్యాత్ములమవుతాము. పాపగ్రహాలు, దుష్టగ్రహాలు మన దగ్గరికి అస్సలు రానే రావు. సర్వ సంపదలన్నీ కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మన అవసరాల నిమిత్తం ధనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం అస్సలే ఉండదు. కష్టపడిన పనికి సరైన ఫలితం మనకు ధన రూపంలో లభిస్తుంది. అలాగే మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే శరీర పుష్టి కలుగుతుంది. శరీర వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. ఇతరులకు వైద్యం సహాయం చేసే శక్తి మనకు లభిస్తుంది కూడా. వైద్యుడు కావాలన్న కోరిక కూడా తీరుతుంది. కమలాపళ్ళ రసంతో అభిషేకం చేస్తే జీర్ణకోశ వ్యాధులన్నీ కూడా నశించి జీర్ణ వృద్ధి కలుగుతుంది. అలాగే అన్నదానం చేసే శక్తి మనకు ఆ పరమేశ్వరుడు కలిగిస్తాడు. మహాపుణ్యం కూడా కలుగుతుంది. నేరేడు పళ్ళ రసంతో అభిషేకం చేస్తే మధుమేహ వ్యాధి అనగా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇక ముందు తరాల వారికి ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే
ఉసిరిక రసంతో అభిషేకం చేస్తే మనకు తెలియకుండా మన శరీరంలోకి ఏవో కొత్త రోగాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అటువంటి రోగాలను ప్రవేశించకుండా చేస్తాడు ఆ పరమేశ్వరుడు. అలాగే భస్మంతో అభిషేకం చేస్తే చేసిన వెంటనే సర్వపాపాలన్నీ కూడా భస్మీపటలమవుతాయి. అభిషేకం చేసిన విభూతి ధరిస్తే మన ఇంట్లో ధనధాన్యాలు దినదిన అభివృద్ధి చెందుతాయి. పార్వతీ పరమేశ్వరులు అతి శీఘ్రంగా ప్రసన్నులవుతారు. అలాగే గంధంతో అభిషేకం చేస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మనకున్న సంతానం వల్ల సమస్యలు ఉంటే, అనగా పిల్లలు చెడుదారిలో వెళ్తుంటే వారికి మనం మంచి చెబుతుంటాం కూడా, వారు మన మాట అస్సలు వినరు. అలాంటప్పుడు శివుడికి గంధంతో అభిషేకం చేస్తే ఇలాంటి సమస్యలను కూడా తొలగిపోతాయి. వట్టిబరేళ్లతో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మన మాటకు తిరుగుండదు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతాము. అలాగే ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే మనం ఏదైనా సమస్యలపై పోరాడుతున్నప్పుడు మనకు చాలామంది మేము మీకు అండగా ఉంటాము అని మనకు బలాన్ని చేకూరుస్తారు. ఆ బలంతో సమస్యలను ఖచ్చితంగా అధిగమిస్తాం. అలాగే భక్తులారా, జామ పండ్ల రసంతో అభిషేకం చేస్తే మనం ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాము. దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులో లేకుండా పోతాయి. మనోవేదనకు గురవుతూ ఉంటాం. ధైర్యాన్ని కూడా కోల్పోతాం. అలాంటప్పుడు శివుడికి జామ పండ్ల రసంతో అభిషేకం చేస్తే ఇలాంటి సమస్యలను కూడా తొలగిపోతాయి. అలాగే కాశ్మీర ఫలము అంటే యాపిల్ పండ్ల రసంతో అభిషేకం చేస్తే ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టినా, ఎవరన్ని మాటలతో దాడి చేసినా సమర్థవంతంగా చిరునవ్వుతో తిప్పికొట్టే ధైర్యం మనకు ఆ పరమేశ్వరుడు కలిగిస్తాడు. అలాగే సువర్ణోదకం అంటే బంగారం నీళ్ళలో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే అష్టలక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీకు మీ ముందు తరాల వారికి బంగారం కొదువ అస్సలు కూడా ఉండదు. అలాగే నవరత్నాలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే నవగ్రహాల బాధలు అన్నీ కూడా తొలగి నవగ్రహాల అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే మీకు మీ ముందు తరాల వారికి నవరత్నాల కొదువ అస్సలు కూడా ఉండదు. హరిద్రోదకం అంటే పసుపును నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సౌభాగ్య సిద్ధి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి. కుంకుమోదకం అనగా కుంకుమను నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులు, దుష్ట గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది కూడా. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్కొక్కసారి ఆకస్మికంగా అనారోగ్య పాలవుతూ ఉంటాం. ఎన్ని ఔషధాలు వాడినా నయం కాని జబ్బులన్నీ కూడా నయమవుతాయి. అలాగే ఆవాల నూనెతో అభిషేకం చేస్తే మనల్ని కొందరు కావాలని కొన్ని గొడవల్లో ఇరికిస్తుంటారు. ఆ గొడవల నుంచి బయటపడకుండా, మన కంటికి కనబడకుండా కుట్రలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పరమేశ్వరుని ఆవాల నూనెతో అభిషేకం చేస్తే కంటికి కనిపించని శత్రువుపై మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అలాగే గోమయంతో అభిషేకం చేస్తే జ్ఞానసిద్ధి లభిస్తుంది. ఏ విషయాలైనా సరే ఇట్టే అర్థమవుతాయి. ఏదైనా పని చేద్దామనుకుంటే ఆ పని యొక్క ఫలితం ముందే తెలుస్తుంది. అలాగే గోమూత్రంతో అభిషేకం చేస్తే మనం తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఇట్లే తొలగిపోతాయి. మన మనస్సు ఎల్లప్పుడూ ధర్మ మార్గం వైపే పయనింపజేస్తుంది. అలాగే భక్తులారా, బిల్వోదకం అనగా మారేడు దళాలను నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ఇష్టవంతులమవుతాము. ధనధాన్యాలకు లోటు ఉండదు, భాగ్యవంతులమవుతాం కూడా. తులసి దళాన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో స్వామివారిని అభిషేకం చేస్తే మొట్టమొదటగా
లక్ష్మీనారాయణల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీనారాయణల పరిపూర్ణమైన ఆరాధన చేసిన ఫలితం మనకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కమల పుష్పము నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే ఎన్నటికీ తరగని సంపదలు లభిస్తాయి. మనం ఏదైనా పదవి కావాలనుకుంటే ఆ పదవి ఖచ్చితంగా లభిస్తుంది. పూర్వం రాజులు ఇలానే చేసి రాజ్యాలను తమ వశం చేసుకున్నారు. మనం చేస్తున్న ఉద్యోగంలో కూడా ఉన్నత పదవి లభిస్తుంది మనకు. అలాగే గులాబీ పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలన్నీ కూడా తొలగి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఒకరిపై ఒకరి ద్వేషాలు అనుమానాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జిల్లెడు పువ్వులు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే నేత్ర సంబంధిత రోగాలన్నీ కూడా నయమవుతాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే సంపెంగ పువ్వు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మనోవికాసం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా పెరుగుతాయి. ఒక పెద్ద అధికారిగా ఉన్నత స్థితిలో ఉంటాం. అలాగే నాగమల్లి పువ్వును నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే 1000 లింగాలకు అభిషేకం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. సాక్షాత్ పార్వతీ పరమేశ్వర్ల సాక్షాత్కారం లభిస్తుంది. నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నందివర్ధన పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే నిర్మలత్వం లభిస్తుంది. ఎవ్వరు ఏది అడిగినా సహాయం చేసే శక్తి మనకు ఆ పరమేశ్వరుడు కలిగిస్తారు. మీ మంచితనం అంతటా కూడా విస్తరిస్తుంది. అలాగే వాకుడు పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే ప్రతి పనుల్లోనూ ధైర్యం పెరుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీలో పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగ సమస్యలన్నీ కూడా ధైర్యంగా స్వామివారి అనుగ్రహంతో అధిగమిస్తారు. అలాగే గన్నేరు పువ్వులను నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే అనంతమైన భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఆస్తుల విషయాల్లో సమస్యలు ఉంటే కనుక తీరిపోతాయి. ఆ ఆస్తులు మీ వశమవుతాయి. ఇప్ప పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే తాగుడుకు బానిసలైన వారు ఈరోజు ఖచ్చితంగా ఇప్ప పువ్వు నీళ్ళతో అభిషేకం చేయండి. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు జీవితాలు రోడ్డున పడ్డాయి. ఆ సమస్యలు మెల్లిమెల్లిగా దూరమై భార్యాపిల్లలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. చామంతి పువ్వులను నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే ఇష్టమైన కన్య మరియు వరుడు లభిస్తారు. మనం మన పిల్లల కోసం ఎన్ని సంబంధాలను చూస్తుంటాం. అంటే పెళ్లి సంబంధాలు చూస్తుంటాం. మంచి సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటాయి. పిల్లలకు మంచి పెళ్లి సంబంధం కొరకు చామంతి పువ్వులను నీళ్ళలో వేసి అభిషేకం చేయండి. మీకు మంచి మంచి సంబంధాలు వస్తాయి కూడా. అలాగే గోరోచనం నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మన కోరికలు అప్పుడప్పుడు వాయువేగంతో పరిగెడుతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు చేస్తూ అప్పుల పాలవుతూ ఉంటాం. మన మనస్సు అదుపులో ఉండాలంటే గోరోచనంతో అభిషేకం చేస్తే మన మనస్సు అదుపులో ఉంటుంది. అలాగే భక్తులారా, పునుగు తైలంతో అభిషేకం చేస్తే తరగని యశస్సు లభిస్తుంది. అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలన్నీ కూడా లభిస్తాయి. కుటుంబంలో ఏవైనా సమస్యలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జవ్వాది పొడి నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి జనాకర్షణ పెరుగుతుంది. కొందరు మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తుంటారు. ఎంత కష్టపడినా పనులు జరగకపోతే ఇలా అభిషేకం చేయండి. అలాగే కచ్చూరములు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే రాజకీయంగా దినదిన అభివృద్ధి జరుగుతుంది. సంఘంలో ప్రజాదరణ కలిగి మంచి నాయకుడిగా రాణిస్తారు. అందరికీ సహాయం చేసే శక్తి కలుగుతుంది. తుంగముస్తలు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే రాజకీయంగా ఎన్నో సమస్యలు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. మనకు తెలియని శత్రువులు మనల్ని అణగదొక్కుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఎదుర్కొనే ధైర్యం మనకు ఆ పరమేశ్వరుడిస్తాడు. అలాగే జటామాన్సిని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే రాజకీయంలో
ఎందరో శత్రువులను జయించాలి, శత్రువులపై మనపై మంచి బుద్ధి కలగాలి. శత్రువు మన వశం కావాలంటే జటామాంసిని నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే వారందరూ కూడా మన వశమవుతారు. పారిజాత పుష్పాలను నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలున్నా అవి తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని సుఖ సంతోషాలతో జీవిస్తారు. తుమ్మి పువ్వులను నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన పువ్వులలో ఈ పువ్వు అంటే చాలా చాలా ఇష్టం పరమేశ్వరుడికి. మీకు ఇష్టమైన వస్తువు ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా, మీకు ఇష్టమైన వారు దగ్గర అవుతారు కూడా. అలాగే మందార పువ్వులు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే శరీర రోగాలన్నీ కూడా నయమవుతాయి, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యవంతులు అవుతారు. ఆ అభిషేకం చేసిన నీళ్లు ఇంట్లో మరియు వ్యాపార స్థలాల్లో చల్లితే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భక్తులారా, యాలకులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మనం ఏదైనా కార్యం తలపెట్టామనుకోండి, ఆ కార్యానికి చాలామంది సహాయం కావాలి, జనాల్ని ఏకం చెయ్యాలి అంటే యాలకులు నీళ్ళలో అభిషేకం చేసి స్వామివారికి సమర్పిస్తే మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే లవంగాలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే ఎన్ని ఔషధాలు వాడినా నయం కానీ పంటి నొప్పి అలాగే జీర్ణ వ్యవస్థ ఖచ్చితంగా నయమవుతుంది. ఆ అభిషేకం చేసిన నీళ్లు సేవిస్తే మహా పెద్ద పెద్ద రోగాలన్నీ కూడా నయమవుతాయి. జాజి పువ్వు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో శివుడిని అభిషేకిస్తే కళారంగంలో దినదిన అభివృద్ధి చెందుతారు, జనప్రియులు అవుతారు. ఎన్నెన్నో పురస్కారాలన్నీ కూడా మీ సొంతం అవుతాయి. అలాగే నీలి కలప పువ్వులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మనం ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటాం. ఇంకా ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభం చేయాలంటే, ఆ వ్యాపారం తొందరగా జనాల్లోకి వెళ్ళాలంటే నీలి కలప పువ్వులతో అభిషేకం చేయండి భక్తులారా. వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది, జనాలకు ఇష్టమవుతారు కూడా. మరవం నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మనం నూతన వ్యాపారం ప్రారంభం చేశాము, ఎంత కష్టపడినా ప్రచారం సరిగ్గా జరగక జనాల్లోకి వెళ్ళటం లేదు అంటే మరవంని నీళ్ళల్లో వేసి అభిషేకం చేయండి, అనుకున్నది సాధిస్తారు. అలాగే కలువ పువ్వులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మంచి గుణవంతులు అయినటువంటి భార్య లభిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు భార్య మనకు ధైర్యం చెప్పి అండగా నిలుస్తుంది. కష్ట నష్టాలన్నీ కూడా అర్థం చేసుకునే భార్య మనకు లభిస్తుంది. అలాగే దమనపత్రం నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే ధనాకర్షణ పెరుగుతుంది. కొందరు వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు, కొన్ని మొండి పద్ధతులు ఉంటాయి. ఆ డబ్బులు రావాలంటే ఇలా అభిషేకం చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి భక్తులారా, గంగాజలంతో అభిషేకం చేస్తే గంగాజలం వెంటనే పోసిన వెంటనే 7 జన్మ పాపాలన్నీ కూడా తక్షణమే క్షణిక కాలంలో కనురెప్పపాటులో మన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఏ పాపాలు కూడా దరిచేరవు. సాక్షాత్ కైలాసవాసుల అనుగ్రహం లభిస్తుంది. మీకు ఇంట్లో నీళ్లకు అస్సలు కూడా కొదవ ఉండదు. అలాగే భక్తులారా, నవధాన్యాలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు. పంట పొలాలు సస్యశ్యామలంగా పండుతాయి. అలాగే రైతులకు అధిక దిగుబడులు కలిగి లాభాలు గడిస్తారు. ఈ అభిషేకం నీళ్లు మరియు ధాన్యాలు పంట పొలాలలో చల్లితే పంటలు తొందరగా ఎదుగుతాయి. అలాగే అభిషేకం చేసిన నవధాన్యాలు ఆవులకు ఎడ్లకు తెలిపిస్తే అవి మంచిగా ఆరోగ్యవంతంగా ఉండి మనకు సహకరిస్తాయి కూడా. అలాగే భక్తులారా, గోధుమలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే ఆరోగ్యవంతులవుతారు. సూర్యగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వడ్లు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. చంద్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కందులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే రోగాలన్నీ కూడా నయమవుతాయి. కుజుడు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పెసర్లు నీళ్ళలో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే సద్బుద్ధి కలుగుతుంది. బుద్ధుడి యొక్క దోషాలను కూడా తొలగిపోతాయి. శనగలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే గురు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది.
గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. బొబ్బర్లు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే వివాహ మరియు ధన సమస్యలన్నీ కూడా తొలగి శుక్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నల్ల నువ్వులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వగండ దోషాలు తొలగి శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నల్ల మినుములు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే శరీర చక్షు దోషాలన్నీ కూడా తొలగి రాహుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నల్ల ఉలవలు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మంచి జ్ఞానం లభిస్తుంది. కేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భక్తులారా, శొంఠి ఆ జలంతో అభిషేకం చేస్తే గొంతు సంబంధిత వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా గళం విప్పి మాట్లాడతారు. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. అలాగే గోశృంగధార అనగా ఆవు కొమ్ముతో అభిషేకం చేస్తే ఎన్నటికీ తరగని స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. గోవులో ఉన్న సర్వదేవత అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎన్నడూ తరగని పుణ్యఫలం లభిస్తుంది. అలాగే శంఖంతో అభిషేకం చేస్తే సాక్షాత్ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ధనధాన్యాలకు లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే కుంకుమ పువ్వు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే పుట్టబోయే సంతానం మంచి తేజస్సుతో పుడతారు. ఆ సంతానం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. కస్తూరిని నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అందరూ ఒక ప్రత్యేకంగా చూస్తారు. మీ మాటలందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. జనాకర్షణ కూడా పెరుగుతుంది. మల్లె పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే అనారోగ్యంతో నిద్ర లేకుండా చాలామంది బాధపడుతుంటారు. అలాగే సమస్యలతో సరిగ్గా నిద్ర పట్టడాలు అస్సలు కూడా ఉండవు. ఇలాంటి సమస్యలన్నీ కూడా నీళ్ళలో మల్లెపూలు వేసి స్వామివారికి అభిషేకం చేస్తే ఇలాంటివి తొలగిపోతాయి. మాలతీ పువ్వులను నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది. అందరికీ ఆదర్శ దంపతులుగా చలామణి అవుతారు. అలాగే గరికను నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేదా ఇతర కారణాల వల్ల నష్టపోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది. అలాగే దుస్వప్నాలు రాకుండా జరుగుతుంది. అలాగే తిప్పతీగ నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మనం ఏ పని తలిపెట్టుకున్నా కూడా ఆ పనుల్లో ఎదురు లేకుండా ముందుకు సాగిపోతాం. మంచి మంచి ఆలోచనలు కూడా కలుగుతాయి. ఉమ్మెత్త పువ్వు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మనకు మానసికంగా సరిగ్గా లేనప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు మరియు కలలు వస్తుంటాయి. అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మానసికంగా దృఢంగా పైకి ఎదుగుతాం కూడా మనం. అన్నంతో అభిషేకం చేస్తే సాక్షాత్ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు మీ ముందు తరాల వారికి అన్నానికి ఎన్నటికీ లోటు ఉండదు. వ్యవసాయానికి కూడా లోటు ఉండదు. అలాగే ధనదాని సమృద్ధి కూడా పుష్కలంగా ఉంటుంది. రుద్రాక్షలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సిరి సంపదల వాటంతట అవే వస్తాయి మీ దగ్గరికి. బాధలు కన్నీల కష్టాలు తెలియకుండా వాటంతట అవే మాయమవుతాయి. ఆ అభిషేకం చేసిన రుద్రాక్షల మెడలో ధరిస్తే సర్వపాపాలన్నీ కూడా వేసుకున్న క్షణంలోనే నశిస్తాయి కూడా. ఆరోగ్యానికి లోటు ఉండదు. శరీర వేడి కూడా తొలగిపోతుంది. అలాగే భక్తులారా, బెల్లము నీళ్ళల్లో వేసి పానకంగా చేసి అభిషేకం చేస్తే ఆగిపోయిన పనులన్నీ కూడా అతి శీఘ్రంగా మొదలవుతాయి. మీరు తలుచుకున్న శుభకార్యాలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. అలాగే భక్తులారా, కెంపు రత్నం నీళ్ళలో వేసి అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ముత్యము నీళ్ళలో వేసి స్వామివారికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత పెరిగి ప్రతి పనుల్లోనూ ఉల్లాసంగా ఉంటారు. పగడం నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు తప్పుతాయి. రుణ సమస్యలు కూడా తీరుతాయి. అలాగే పచ్చ నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే జ్ఞానసిద్ధి, బుద్ధి వికాసం కూడా కలుగుతుంది. అలాగే పుష్యరాగం నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే ధనధాన్య ప్రాప్తి, విద్యా ప్రాప్తి, వివాహ సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే వజ్రము నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే సర్వభోగభాగ్యాలు వాటంతట అవే మీ దగ్గరికి వస్తాయి. శత్రునాశనం కూడా కలుగుతుంది.
అలాగే నీలము నీళ్ళల్లో వేసి స్వామివారికి అభిషేకం చేస్తే దరిద్ర నాశనం జరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయి. అలాగే గోమేధికం నీళ్ళలో వేసి స్వామివారికి అభిషేకం చేస్తే కష్టాలన్నీ నివృత్తి జరిగి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వైఢూర్యము నీళ్ళల్లో వేసి స్వామివారికి అభిషేకం చేస్తే అజ్ఞాన అంధకారాలన్నీ కూడా తొలగిపోయి విజ్ఞానవంతులవుతారు. అలాగే నిమ్మకాయ రసంతో అభిషేకం చేస్తే ఆవహించిన దుష్టగ్రహాలన్నీ కూడా తొలగిపోయి వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. అటుకులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా వాటిని తిప్పికొట్టే అటువంటి ఆలోచనలు మనకు ఆ పరమేశ్వరుడు కలగజేస్తాడు. పేలాలు నీళ్ళలో వేసి అభిషేకం చేస్తే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. విద్యా బుద్ధి జ్ఞానాలకు సంబంధించినటువంటి అమ్మాయి మీకు లభిస్తుంది. అనుకున్న అమ్మాయి కూడా లభిస్తుంది. మోదక పువ్వు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే మేధస్సు లభిస్తుంది. ఏదైనా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఆ సమస్యలు అధిగమించి మేధస్సు మనకు పెరుగుతుంది. ఎర్ర కలువప్పులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే వివాహ దోషాలు తొలగి వివాహం అతి శీఘ్రంగా అవుతుంది. సంతాన దోషాలు కూడా తొలగి పిల్లలు ఆరోగ్యవంతులుగా మనకు పుడతారు. సీతాఫల రసంతో అభిషేకం చేస్తే సకల సౌఖ్యాలు మీ వశమవుతాయి. అయి సుఖవంతమైనటువంటి జీవితం గడుపుతారు. రామాఫల రసంతో అభిషేకం చేస్తే ప్రశాంతవంతమైన జీవితం లభిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా అవలీలగా ఎదుర్కొంటాం. కదంబ పుష్పాన్ని నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే చరాచర జగత్తులో ఉన్న అమ్మవార్ల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలున్నా ఇట్లే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. వెలగపండు రసంతో అభిషేకం చేస్తే ఆగిపోయిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు లభిస్తాయి. విద్యలో ఉన్నత స్థానంలో ఉంటారు. మాది ఫల రసంతో అభిషేకం చేస్తే ఒక్కొక్కసారి పనుల్లో బలహీనంగా ఉంటాం. పనులు ఎంత చేసినా అర్థం కాక పక్కన పెట్టేస్తారు. ఆ సమయంలో శివుడికి మాది ఫల రసంతో అభిషేకం చేస్తే మంచి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆ పనులన్నీ కూడా అధిగమిస్తాం. దానిమ్మ పళ్ళ రసంతో అభిషేకం చేస్తే శరీర రక్తవృద్ధి కలుగుతుంది. ఇతర దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. బిల్వ ఫల రసంతో అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు మీ సొంతం. ఇక మీ ముందు తరాల వారికి ధనధాన్యాలకు లోటు అస్సలు ఉండదు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. తెల్లని బియ్యం నీళ్ళలో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే ఎన్నటికీ తిరగని సిరి సంపదలు మీ సొంతమవుతాయి. ఎన్నటికీ కూడా అన్య పానీయాలకు అస్సలు మీకు లోటు ఉండదు. విష్ణుక్రాంత పుష్పము నీళ్ళలో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే సర్వ కష్టాల నుండి సర్వ బాధల నుండి విముక్తి లభిస్తుంది. విష్ణుమూర్తుల వారి అత్యంత ప్రీతిపాత్రులం అవుతాం మన ముందు తరాల వారు కూడా పంచగవ్యాలతో అభిషేకం అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం వీటితో అభిషేకం చేస్తే 7 జన్మల నుండి వెంటాడుతున్న గండబేరుండ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తక్షణమే మరి స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుంది. పంచపల్లవాల చిన్న చిన్న కొమ్మలు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే అనగా రావి, జువ్వి, మర్రి, మేడి, మామిడి కొమ్మలను నీళ్ళలో వేసి అభిషేకం చేస్తే భూత ప్రేత పిశాచాది సర్వదోషాలను కూడా తొలగిపోతాయి. అలాగే ఎర్ర చందనంతో అభిషేకం చేస్తే మనల్ని తరచూ అనవసరంగా చాలామంది కోప్పడుతూ ఉంటారు. వారిని మన గురించి మంచి ఆలోచించి చెయ్యాలంటే ఎర్రచందనం నీళ్ళతో అభిషేకం చేస్తే చాలు, వారు మన వశం అవుతారు. తెల్ల నువ్వులతో అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగి శీఘ్రంగా దైవానుగ్రహం కలుగుతుంది. నల్ల నువ్వులతో అభిషేకం చేస్తే భయంకరమైన రోగాలు తొలగిపోయి దోషాలు కూడా తొలగిపోయి పితృదేవతల శాపాలన్నీ కూడా తొలగి వారికి విముక్తి కూడా కలుగుతుంది. పనస తొనల రసంతో అభిషేకం చేస్తే స్థిత జన్మలో మరియు పూర్వజన్మలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి సంతానవంతులు అవుతారు. ఆ సంతానం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అనాస ఫల రసంతో అభిషేకం చేస్తే తరచూ రోగాల బారిన పడేవారు ఆరోగ్యవంతులు అవుతారు. బొప్పాయి రసంతో అభిషేకం చేస్తే ముందు తరాల వారికి సంతానానికి అస్సలు లోటు ఉండదు. పుచ్చకాయ రసంతో అభిషేకం చేస్తే
తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. చాలామంది జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఎంతమంది వైద్యులకు చూపించినా నయం కాని జ్వరం పుచ్చకాయ రసంతో శివుడికి అభిషేకం చేస్తే జ్వర రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సరస్వతీ పత్రాలు నీళ్ళలో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే మరి మంచి విద్యావంతులు అవుతారు. అలాగే మిరియాలు నీళ్ళలో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే దుష్టగ్రహాలన్నీ కూడా తొలగిపోతాయి. బసకొమ్మును ఒక బండపైన నూరి ఆ రసంతో అభిషేకం చేస్తే మాటలు రాని వారికి చక్కని చిలుకల పలుకులు వస్తాయి. అలాగే విశేష జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది, లోకజ్ఞానం కూడా కలుగుతుంది. మరి భక్తులారా, స్వామివారికి అత్యంత ఇష్టమైన చితాభస్మంతో అభిషేకం చేస్తే సాక్షాత్ కైలాసవాసును పాదసేవ చేస్తూ ఉంటాము. మరు జన్మ అంటూ అస్సలు మనకు ఉండదు. మరి భక్తులారా, శివరాత్రి ఎంతో ఎంతో మహిమాన్వితమైనది. మీ కోరికను బట్టి మీకు అందుబాటులో ఉన్న వస్తువులు పదార్థాలను బట్టి స్వామివారిని అభిషేకించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. అలాగే భక్తులారా, ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భగవంతుడి విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర శ్రీ పార్వతీ పరమేశ్వర పాహి మాం పాహి మాం పాహి మాం ప్రభో. Subscribe Sri Chakra TV, like and share.